ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ భయ మన విజయ్ తలపతి గారి ఈ ఫిలిం రివ్యూ అయితే వీడియో చూద్దాం. వీడియో నేను చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. మెయిన్గా నాకు నచ్చిన ఆబ్జెక్ట్ ఏంటంటే ఈ ఫిలింలో యాక్షన్ భయ, అది మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ స్టోరీ వైజ్ చూసుకున్నా కొంచెం రొటీనిష్గా అనిపించినా కూడా మన విజయ్ తలపతి గారి కోసం ఆ యాక్షన్ సీన్స్ కానీ అండ్ కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్గా అండ్ కొంచెము కొన్ని సీన్స్లో మన యోగ్ బాబు గారు వేసే కామెడీ సీన్స్, యోగ్ బాబు గారు చాలా తక్కువ రన్ టైమే కానీ అలా చూడొచ్చు అన్నట్టయితే అనిపించింది నాకు. అండ్ వన్ మోర్ థింగ్, సెకండ్ హాఫ్లో ఒక చిన్న లీప్ లాక్ అయితే ఉంటుంది భయ, అది తప్పిస్తే మీరు ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు అనేది అంటాను. అండ్ ఇక బేసిక్ స్టోరీ లైన్ గురించి అయితే మాట్లాడుకుంటే మూవీ స్టోరీ లైన్, మన విజయ్ తలపతి గారు తన ఫ్యామిలీని తీసుకొని టాలెంట్గా వెళ్తారు భయ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. సో ఆ ప్రాబ్లం ఏంది అండ్ తన పాస్ట్ ఏంది అండ్ అనేది మీరు ఓవరాల్గా మూవీ చూసి తెలుసుకోండి. ఈ ఫిలింలో ఇంకా నచ్చలేని విషయాలు ఏమైనా ఉన్నాయంట భయ్య, మన విజయ్ తలపతి గారికి ఒక కొడుకులాగా నటించిన ఈ విఎఫ్ఎక్స్ అనేది కొంచెం ఎడిట్ చేశారు చూడండి, ఇది అంతలా అస్సలు వర్కౌట్ కాలేదు. ఆ ఫేస్ అసలుకి అంత సూటబుల్గా అనిపించలేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా. అండ్ అదే కాదు మూవీలో సాంగ్స్ కూడా నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేవు. అండ్ బాగా రన్ టైం అయితే ఫస్ట్ హాఫ్లో తీసుకుంటుంది భయ, అదొకటి. ఈ 3 points తప్పిస్తే నాకైతే అలా నచ్చిందని చెప్తాను, ఆ 3 points తప్పిస్తే. అండ్ ఫిలిం ఇంకొక విషయం ఏంటంటే చెప్పేది అందరికీ నా పర్సనల్గా ఈ రివ్యూలో మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు భయ, అంటే ఒక్కొక్క ఇండివిజువల్ పర్సనల్ రివ్యూ అయితే ఉంటుంది, అది మాత్రం పక్క. సో ఇన్ ది సెన్స్ మీరు అర్థం చేసుకోండి ఫిలిం ఎలా ఉండొచ్చు అనేది. అండ్ ఇక క్లైమాక్స్ పోర్షన్ వస్తే ఈజ్ నార్మల్ భయ, క్లైమాక్స్ కూడా నాకు అంతలా ఏం హైప్ ఏమి ఇవ్వలేదు, కానీ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఈజ్ కొంచెం మచ్ బెటర్ అన్నట్టు అనిపించింది, అది మాత్రం పక్క చెప్తాను. అంటే అది నాకు అలా అనిపించిన సీన్స్. సో ఓవరాల్గా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఫిలిం రివ్యూ అయితే ఇదే. ఇంకా దీని గురించి ఎక్కువ లాగే తెలుసుకోలేను, ఫిలిం కూడా నాకు జస్ట్ ఓకే అనిపించింది కాబట్టి సో ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఎక్కువ చెప్పినా కూడా అంత ఏం లేదు ఫిలింలో, అది మాత్రం చెప్తాను. అండ్ గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే జస్ట్ ఓకే అనిపించింది. అండ్ మీకెలా అనిపించింది ఈ ఫిలిం చూసిన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి భయ్య. అండ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ మూవీ రివ్యూ ఇది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ అవ్వచ్చు ఛానల్. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.